నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో శ్రీశైలం నీటి పంపు నిర్వాసితులు రెండో రోజుకు రీలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నిర్వాసితులు మాట్లాడుతూ చంద్రబాబు ఎలక్షన్లో సమయంలో పటేల్ సెంటర్లో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ హామీ ఇచ్చారు. ఎంపీ సబరి నిర్వాసితులకు తప్పకుండా హామీ నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, రాజారావు, రంగస్వామి, సుధాకర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. మేము 102 రోజుల పాటు దీక్షలు చేశాము. ఆ దీక్ష సమయంలో స్థానిక ఎమ్మెల్యే తర్వాత ఎంపీ గారు వచ్చి మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దీక్షను విరమింపజేసి మాకు అన్యాయం చేసి మోసం చేసి ఉన్నారు. అందువల్ల మేము పూర్తిగా నిరాశ్రయులమై ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మొన్న ఎలక్షన్ సభలో చెప్పి ఉన్నాడు, ఆయన ఇచ్చిన హామీ ప్రకారము మాకు న్యాయం చేయమని. అలాగే లోకేష్ అన్న గారు కూడా హామీ ఇచ్చినాడు. యువగాలం పాదయాత్రలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో హామీ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉన్నాడు. వీళ్ళ హామీ ప్రకారము మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. స్థానిక ప్రజాప్రతినిధి శ్రీ గిత్తా జయసూర్య గారిని కలిసి ఉన్నాము. ఆయన అసెంబ్లీలో మాట్లాడి మీ సమస్యను పరిష్కారం ఇచ్చిన హామీ ప్రకారము మాకు వెంటనే న్యాయం చేసి మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మాకు న్యాయం చేయాలని ఈ విధంగా శబరి మేడానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఆయన దృష్టికి 4 సార్లు తీసుకెళ్ళాం సార్, నిమ్మల రామనాయుడు సార్ గారికి. ఆయన కూడా మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని, మీది న్యాయమైన సమస్య అని చెప్పి ఉన్నాడు. కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం చేయలేదు. ఇప్పటికే ఆయన